బలమైన కారణం వల్ల చాలా వరకు చెట్లు తీయాల్సి వచ్చిందండి. అదేంటో నేను తర్వాత రాబోయే వీడియోలలో మీకు చెప్తానండి వివరంగా. ఇప్పుడైతే చిన్న వీడియో పెడుతున్నాను చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ శ్రీలత. వీడియోలోకి వెళ్ళే ముందండి, చెట్లలో అంతా బాగా చెత్త పేరుకుపోయిందండి. అదంతా వాళ్ళు ఒక మనిషిని పెట్టి, అంటే ఆ వీడియో చేసిన రోజు మనిషిని పెట్టి అంతా క్లీన్ చేయించానండి. అయితే దానికి చాలా అంటే చాలా పెద్ద బలమైన కారణం ఉంది. నేను నెక్స్ట్ తర్వాత వచ్చే వీడియోలో తప్పకుండా మీకు అన్ని వివరంగా చూపించుకుంటూ చెప్తానండి. ఇప్పుడు జస్ట్ కొంచెం హాఫ్ మందమే క్లీనింగ్ చేసింది మీకు చూపిస్తానండి. అది కూడా మొత్తం క్లీనింగ్ అయ్యే వరకు కూడా నేను వీడియో తీయలే, ఎందుకంటే చాలా పని ఉండే. ఆ పని వల్ల నేను వీడియో తీయలేకపోయాను. అందులో వీడియో మేము పనులు చేసుకుంటూ ఉంటే ఫోన్ పట్టుకొని ఉండటానికి ఒకళ్ళు కావాలి కాబట్టి ఇబ్బంది అయిపోయి సరే అని కొద్దిసేపు తీసేసి పక్కన పడేసా. ఎందుకంటే నాకు మనిషి దొరికిన రోజు పని అవ్వాలి కదా, ముందు పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి పని చేసేసుకున్నాను. మనకు చెట్లు పెంచడం అనేది ఎంత ముఖ్యమో, వాటిని అంత మంచిగా చూసుకోవడం అంతే ముఖ్యం. వాటి వల్ల మనము సెక్యూర్గా ఉండడం అంతే అవసరము. అవి ఇచ్చే పువ్వులో పండో ఫలమో ఏదైనా సరే మనం తినాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి కదండి. దాని కొరికేనండి వీడియో అంతా. నేను ఏంటి విశేషము చాలా అంటే చాలా భయంగా బాధగా చెప్తున్నానండి మాట. అందుకని చాలా వరకు తీసేశానండి చెట్లు. తీసేసి కొంచెం మెయిన్వి అవసరం ఉన్నాయి మట్టికే ఉంచుకొని మిగతా అంతా క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి ఏం చేశా అంటే నాకు మళ్ళీ ఏ చెట్టు పడే బుద్ధి కాలేదండి. ఆ తీసేసిన చెట్లు కూడా కొంతవరకు మళ్ళీ కొన్ని ఖాళీగా కుండీలలో పెడుతూ అలా సెక్యూర్ చేసుకుందాం అన్నట్టుగా అన్నీ తీసి నీళ్ళల్లో వేసి బకెట్లో పెట్టి పక్కన పెట్టానండి. మళ్ళీ అన్నీ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ వీలైనప్పుడు మళ్ళొక వీడియోలో మీకు తప్పకుండా వివరం అంతా చెప్తూ ఆ మొక్కలు కూడా ఎలా పెట్టా ఎలా చేస్తా అనేది కూడా మీకు చెప్తానండి. అయితే మొక్కల్లో మనం పనిచేసిన మొక్కల్లో మనం గడిపినంత టైం కూడా మనకు వాటి వల్ల ఎంత మంచి ఆక్సిజన్ వస్తుంది, ఎంత మంచి మైండ్ రిలాక్స్ అవుతుంది, ఇవన్నీ నేనే చాలా వీడియోలో చెప్పి ఉంటా కదండి. అయితే దానివల్లనే నాకు ఒక పెద్ద ప్రాబ్లం కూడా వచ్చిందండి. ఆ ప్రాబ్లానికి నేను సొల్యూషన్గా ఇలా అంతా చాలా వరకు అంతా తీసేయాల్సి వస్తుందండి. అయితే తీసేయడం అంటే మొత్తం తీసేయలేదు, ఒక 30% తీసేసి 70%ని కొంచెం మళ్ళీ జాగ్రత్త చేసి దాన్ని వేరే ప్లేస్లకు మార్చడమా ఏంటి అని. అందుకే వీడియో మొత్తం కూడా మీకు నేను వివరంగా మొత్తం అయిపోయే వరకు పెట్టలేకపోయింది కూడా అందుకేనండి. డైనమాలు ఉన్నా ఎంతవరకు తీయాలి, ఎంతవరకు ఉంచాలి, ఏం తీసేయాలి, ఇలాంటి డైనమాలు ఉండి నేను కొద్ది వరకే వీడియో తీసేసి ఇంకా పని మీద పడిపోయామండి. ఆ పని అంతా కంప్లీట్ చేసుకొని చిన్న వీడియో పెడుతున్నాండి, ఒక 4 నిమిషాల వీడియో. మొత్తం చూసి అది ఏంటి అని తర్వాత వీడియో వరకు తప్పకుండా ఎదురు చూస్తారండి మా యూట్యూబ్ ఫ్యామిలీ, నాకు తెలుసండి. కాకపోతే ఎలాంటి నాకైతే ఏం ప్రమాదం జరగలేదు కానీ జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఇలా చెప్తున్నానండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో కొరకు మాత్రం తప్పకుండా వెయిట్ చేయండి. అందులో ఏంటి విశేషం ఏంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని మాత్రం వివరంగా అన్నీ మీకు చూపించుకుంటూ చెప్తానండి. ఓకే అండి, బాయ్ బాయ్.